కూటమి నేతలకు ఏది కలిసి రావట్లేదు. అందుకే ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కుపోయామా అని కలత చెందుతున్నారు. ఇన్నాళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద సంధించిన అస్త్రాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బిడిసికొడుతున్నాయి, బూమరాంగ్ అవుతున్నాయి, తిరిగి తమకే తగులుతున్నాయి. దాంతో తెలుగుదేశం పార్టీ సహా అధికార భాగస్వామ్య పక్షాలన్నీ ఇప్పుడు తీవ్రంగా మదన పడుతున్నాయి. చాలా కాలం పాటు జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర్ లాంటి వాళ్ళు కూడా సంధించిన అస్త్రం కల్తీ మద్యం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే లిక్కర్ షాపులు నడిపింది, దాంతో భారీ దందా నడిచింది అన్నది ప్రధానమైన అభియోగం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు దాని మీద సిట్ ఏర్పాటు చేశారు, దర్యాప్తు జరిపారు, కొంతమందిని అరెస్టులు చేశారు, ఇప్పటికీ కొందరు రిమాండ్లోనే ఉన్నారు. ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే రెండో వైపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలకి ఈ కల్తీ మద్యం కేసు మెడకు చుట్టుకుంది. తెలుగుదేశం పార్టీ నేతలే అందులో భాగస్వామ్యం కావడంతో ఈ వ్యవహారం నుంచి బయటపడేది ఎలా అన్నది టీడీపీ నేతలకు అంతుబట్టట్లేదు. అందులో భాగంగానే తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అక్కడ పార్టీ నాయకుడు కట్టా సురేంద్ర నాయుడు, వీళ్ళిద్దరితో పాటుగా జనార్దన్ రావు, వీళ్ళందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటనలు చేసి చేతులు దులుపుకోవాలని చంద్రబాబు అండకో ఆశిస్తున్నారు. అదే సమయంలో ఈ లిక్కర్ దందా వెనక, ఈ కల్తీ మద్యం బాగోతం వెనక వైఎస్ఆర్సీపీనే ఉంది అని చిత్రీకరించే ప్రయత్నానికి కూడా పూనుకుంటున్నారు. ఇన్నాళ్ళుగా తాము చేసినటువంటి ఆరోపణలన్నీ, తాము ప్రయోగించిన అస్త్రాలన్నీ ఇప్పుడు తిరిగి మళ్ళీ తమకే తగులుతుండడంతో ఈ వ్యవహారాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ మెడకే చుట్టాలి అని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. జయచంద్రారెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఆయన లిక్కర్ మాఫియా వెనక వైఎస్ఆర్సీపీనే ఉంది. తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి కుటుంబానికి గట్టి పట్టుంది కాబట్టి రాజకీయంగా వాళ్లే ఈ లిక్కర్ మాఫియా వెనక ఉన్నారు అన్నట్టుగా టీడీపీ నాయకత్వం చేస్తున్న వాదనలు చాలా ఇబ్బెట్టుగా కనిపిస్తున్నాయి, చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కూటమి పక్షాలు అధికారంలో ఉన్నాయి, చంద్రబాబు పాలన సాగిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే దాదాపుగా నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నట్టుగా సాగుతున్నారు. ఎమ్మెల్యేగా అక్కడ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలిచిన ఆయన పూర్తిగా డమ్మీగా ఉన్నారు. ఇలా అన్నింటా చక్రం తిప్పుతున్నటువంటి టీడీపీ నాయకుడు లిక్కర్ మాఫియాలో బయటపడిన తర్వాత అబ్బెబ్బే అది మా పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నానికి పూనుకోవడం చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. అధికారం దగ్గరేమో తెలుగుదేశం పార్టీ నాయకుడు, అడ్డంగా బుక్ అయితే ఆయన వైఎస్ఆర్సీపీ ముఖ్య అనుచరుడు అన్నట్టుగా సూత్రీకరిస్తున్నటువంటి వైనం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొత్తంగా చూస్తే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కల్తీ మద్యం కేసులో ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఈ కల్తీ మద్యం కేసులో ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. దాని నుంచి బయటపడ్డం ఎలా అన్నది అంతుపట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం కేసు, అక్రమ మద్యం వల్ల అనేక మంది అనారోగ్యానికి పాలయ్యారు, చాలామంది కిడ్నీలు ఇతర సమస్యలతో సతమతమవుతున్నారు. ఇవి ఇన్నాళ్ళుగా కూటమి పక్షాల నేతల ఆరోపణలు. కానీ ఇప్పుడు అంతకు మించి భారీ దందా, ప్రైవేట్ డిస్టిలరీస్, బాటిలింగ్ యూనిట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి భారీగా కల్తీ మద్యం తయారు చేస్తున్నటువంటి దందాకి మూలం విజయవాడ నుంచి తెనాలి వరకు అనేక చోట్ల ఉన్నట్టు తేలడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఈ వ్యవహారం నుంచి గట్టెక్కడ వెళ్ళా అన్నది పాలుపోకపోవడంతో వివాదాన్ని అటు చుట్టి రాజకీయ దుమారం రేపేద్దాం అని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి తంబళ్లపల్లి నియోజకవర్గ వాసులందరికీ జగమెరిగినటువంటి సత్యం, అదేవిధంగా అన్నమయ్య జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులందరికీ బాగా తెలిసినటువంటి సత్యం, ఆ లిక్కర్ కుంభకోణంలో తాజాగా బట్టబయలినటువంటి ఈ లిక్కర్ భాగోతంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఎక్కడెక్కడి నుంచి ఈ కథ అంతా నడుపుతున్నారు, ఇంత పెద్ద మొత్తం బయటపడినప్పటికీ అసలు దోషుల్ని కేసుల నుంచి తప్పించడం వెనక అసలు కారకులు ఎవరు, ఇవన్నీ జనానికి అర్థమవుతున్నాయి. అయినా కానీ ఈ వ్యవహారాన్ని అటు చుట్టి ఇంకెవరు మెడకో చుట్టాలని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అయినా ఎక్కడా వెనకడిగేయకుండా నిస్సిగ్గుగా ఇలాంటి వ్యవహారాలు, ఈ ప్రచారాలు సాగించడానికి టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా విడ్డూరంగా, వింతగా కూడా కనిపిస్తోంది.